హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు మటన్ బిర్యానీ చేసి చూపిస్తాను అండి. ముందుగా మటన్ ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నా. ఇది కొత్త కారమే అండి. అలాగే సాల్ట్, కొంచెం కొబ్బరి ఉన్న గసగసాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నా, అది కొంచెం వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి లేకపోతే మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. బిర్యానీ మసాలా, కొంచెం కసూరి మేతి, పెరుగు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. అదైతే ఒక 1/2 కేజీ, రఫ్గా ఒక 1/2 కేజీ వరకు అవుతుందండి మటన్. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పొడుగ్గానైనా వేసేసుకోవచ్చు. నగర కట్ చేసుకున్నాయి, చిన్నగా కట్ చేసుకున్నాయి ఉండే ముక్కలు, అవే వేసేసుకున్న. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ స్క్వీజ్ చేసి వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అన్న 2 అవర్స్ అయితే ఇంకా బెటరు, ఓవర్ నైట్ అయితే ఇంకా బెటరు. నేనైతే ఒక 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. తర్వాత కుక్కర్ తీసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచే కొన్ని ఆనియన్స్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ చేసేసుకొని కొన్ని కర్రీ ఫ్రై చేసుకోవడానికి ఉంచుకొని కొన్నేమో పక్కకు తీసేసుకొని బిర్యానీ పైన టాపింగ్ కోసం తీసేసుకుంటున్నా. ఇలా కొంచెం ఉంచేసేసుకుంటే మళ్ళీ 2 సార్లు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటే ఒక 2-3 చీలికలు వేసేసుకోవచ్చు. నేను అందులో వేసానని మళ్ళీ వేయలేదు. కొంచెం జీడిపప్పు, ఇది ఆప్షనలే, టేస్ట్ బాగుంటుందని వేసేసుకున్నా. బగారా సామాన్ అన్నీ కొంచెంగా వేసేసుకోండి. తర్వాత ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఉల్లిపాయలు, మటన్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి. మటన్ మంచిగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఒక 10 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. ఇది మీరు ఎందులోనైనా వేసేసుకోవచ్చండి. నేను కుక్కర్ పెట్టాను, లాస్ట్లో మళ్ళీ నేను నాన్ స్టిక్ ప్యానే వాడాను. మీరు ఎందులో అయినా వేసేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత, నా కుక్కర్ అయితే చాలా పాతది, విజిల్ కరెక్ట్ రావట్లేదు ఒకటి, ప్లస్ అడుగంటుతుంది అన్నట్టు నేను వాటర్ పోసేసే ఉడికించుకున్నా అండి. ఒక గ్లాస్‌న్నర దాకా వాటర్ పోసేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదు మీరు గంజులో ఉడికించుకుంటా అన్నా కానీ మనం నార్మల్గా మటన్ కర్రీ ఉడికించుకుంటాం కదండి, అలా ఉడికించుకోవాలి. ఒక 80-90% మటన్ ఉడికితే సరిపోతుంది. మిగిలింది మళ్ళీ మనం అన్నం వేసేసిన తర్వాత మళ్ళీ ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు ఉడికిపోతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం మటన్ కర్రీ వండుకున్నట్టే అన్నీ కలిపేసుకొని వండుకోవాలి. ఒక 80% ఉడికితే సరిపోతూ ఉంటుంది. మీరు అది కుక్కర్లో ఉడికించుకున్నా ఏం కాదు, నార్మల్గా గంజులో ఉడికించుకున్నా ఏం కాదు. సో అది అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని బగారా రైస్ వండుకుంటాం కదండి, దానికి వేసేసుకోవాలి. గంజు పెట్టేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, బగారా సామాన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే గ్లాస్‌న్నర రైస్ తీసుకున్నా అండి, బాస్మతి రైస్. 1 గంట ముందే నానబెట్టేసుకున్నా. ఇందులో నేనైతే గ్లాస్‌కి గ్లాస్‌న్నర వాటర్ పోసేసుకుంటా అండి. సో మొత్తం కలిసి 2.5 గ్లాసుల వాటర్ పోసేసుకొని తర్వాత బియ్యం వేసేసుకోవాలి. మీరు ఒకవేళ ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని వేసుకుందాం అనుకుంటే వాటర్కి కొలత ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఎక్కువ వేసేసుకొని అందులో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలానే ఈజీగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు కొలుచుకొని వేసేసుకుంటా. ఇలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నం ఇలా కొంచెం ఒక 80% ఇట్లా ఉడికిన తర్వాత తీసేసుకొని నేను మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకుంటున్నా. మీరు మీ కుక్కర్ ఒకవేళ మంచిది అయితే అందులోనే ఉంచేసుకొని అందులోనే అన్నం వేసేసుకుంటే సరిపోతుందండి. అది కొంచెం తొందర అడుగంటుతుందనేసి నేను వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకున్నా. ఇలా మొత్తం కింద మటన్ వేసేసుకొని పైన అన్నం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి.
తర్వాత పైనుంచి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది నెయ్యిలో కొంచెం పసుపు వేసేసుకొని పైన కొంచెం వేసేసుకొని దీనికి లిడ్కి కొంచెం టిష్యూ పేపర్ కానీ ఏదైనా పేపర్ కానీ పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఒక 15 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి అంతే. తర్వాత కూడా తొందరగా తీయకుండా ఒక 10 మినిట్స్ దానికి తీసేసుకున్న తర్వాత తీసేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా మంచిగా వస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా అయితే నేను మటన్ తినా అండి, కానీ ఫ్లేవర్ అయితే రైస్ కొంచెం వేసేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే సింపుల్గానే వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.